శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 86వ శ్లోకం గురించి చెప్పుకుందాం. మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహనకృతమున్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా. ఇందులో అమ్మవారి యొక్క చరణములను వర్ణించారు. అంటే స్పర్శ మహిమ, అంటే తాడన మహిమ అన్నమాట. పరమేశ్వరి, నీతో ఉంటున్నప్పుడు పరమేశ్వరుడు పొరపాటున నీ పేరుకు బదులు నీ సవితి అయిన గంగ పేరుతో నిన్ను పిలిచి, ఆ తర్వాత తన తప్పు తాను తెలుసుకొని తెల్లబోయి నీకు లొంగిపోయాడు. అప్పుడు నీ పాదం అతని నుదురుని తాకింది. ఆ పరమేశ్వరుని నుదుటి ఉన్నటువంటి మూడవ నేత్రమైన అగ్ని ఇంతకు ముందు తనని దహించడం చేత ఆ బాధను అంతఃశల్యంగా భరించినటువంటి మన్మధుడు ఇప్పుడు దాన్ని మనసు నుండి బయటకు తీసుకున్నాడు. ఇప్పుడు నీ కాలి అందెల చప్పుళ్లతో ఆ మన్మధుడు నవ్వినట్లుగా ఉంది అని చెప్పి దీని యొక్క భావం అన్నమాట. ఇందులో శంకర్లు ఏం చెప్తున్నారంటే, శ్లోకంలోకి వెళ్ళినట్లయితే, మృష కృత్వా గోత్రస్ఖలనం మథ అథ వైలక్ష్యం నమితం. మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్య నమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే. లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే. చిరాత్ అంతఃశల్యం దహనకృతం ఉన్మూలితవత. చిరాదంతశల్యం దహనకృతం ఉన్మూలితవత తులాకోటి క్వాణైః కిలికిలితం ఈశాన రిపుణా. తులాకోటి క్వాణైః కిలికిలితం ఈశాన రిపుణాః. ఓ భగవతి తల్లి, మృష అకస్మాత్తుగా, గోత్రస్ఖలనం ఇతర నాయిక యొక్క పేరును చెప్పటం, అంటే గోత్రం అనగా పేరు, స్ఖలనం అనగా జారుట, నోరు జారుటం అంటాం చూడండి, అలాగా. కృత్వ పొరపాటున అనమాట, ఒక పేరు చెప్పపోయి ఒక పేరు చెప్పటం అలాగనమాట. కృత్వ చేసి, అథ ఆ విధంగా ఇతర నాయిక పేరును పొరపాటున పలికిన తర్వాత, వైలక్ష్య నమితం నివ్వెరపోవట చేత, నమితం పాద ప్రణామము చేసినవాడును, భర్తారం పతియగు పశుపతిని అంటే శివుణ్ణి, తే నీ యొక్క చరణ కమలే పాద పద్మాల చేత, లలాటమునందు అంటే నొసటి అందు, తాడ ఎత్తితే అంటే తన్నిన దగుచుండగా, అంటే తాడనము తాకింది అవటం వలన, తాకినందువల్ల ఈశాన రిపుణ శివునికి శత్రువైన మన్మధుని చేత, చిరాత్ చాలా కాలం నుండి, దహనకృతం మూడవ కంటి అగ్నిచే కాల్చబడిన చేష్ట వల్ల, అంతఃశల్యం హృదయశల్యం నందు అంటే హృదయం నందు బాణము గుచ్చుకున్న వాని వల్లే బాధపడుతున్న వైనాన్ని అంతఃశల్యం అంటాం. ఉన్మూలితవత దాన్ని పెళ్లగించి వేయుట చేత, తులాకోటి క్వాణైహి అంటే తులాకోటి అంటే కాలి అందెల యొక్క, క్వాణైహి మోత చేత, కిలికిలితం కిలకిల అనేటటువంటి శబ్దాన్ని విజయము కలవానికి సూచనగా సుప్రసిద్ధమై ఉంది. ఆ విధంగా కిలకిలారావం చేయి మన్మధుడు పార్వతి కాలితో శివుని నొసట తన్నినంతనే తాను కూడా అంటే మన్మధుడు కూడా కిలకిలమని ధ్వని చేస్తూ నవ్వాడు అని చెప్పి దీని యొక్క భావం అన్నమాట. ఇందులో ఏం చెప్తున్నారు శంకర్లు అంటే, అమ్మా, ఇందులో అందెల రవల్ని వర్ణించారు. పొరపాటున నీ సన్నిధిలో సవితి పేరు చెప్పి ఏం చేయాలో తోచగా నీకు నమస్కరించిన భర్తను నీవు నీ పాదపద్మంతో నుదుట తాడనం చేయగా మన్మధుని నవ్వు నీ మంజీర ధ్వనిలా వినిపించింది అన్నారు. ఇంత ముందు శ్లోకంలో శివుడు అమ్మ పాదతాడన అదృష్టం తనకు దక్కలేదు, అశోక వృక్షానికే దక్కింది అని చెప్పి అసూయ చెందినట్లుగా శంకర్లు వర్ణించారు కదా. ఈ శ్లోకంలో శివుడు ఆ కోరిక తీర్చుకోవడానికే అమ్మ దగ్గర గోత్రస్ఖలనం చేశాడు అని చెప్పి, అంటే పొరపాటున వేరే పేరు చెప్పాడు అని చెప్పి
అమ్మ కూడా శివుని లలాటం నందు తాడనం చేసి అతని కోరికను తీర్చిందని శంకరులు చమత్కరించారు. అమ్మతోనున్నటువంటి మన్మధుడు ఆ సన్నివేశం చూసి నవ్వాడు. ఎందుకంటే ఎంతో కాలంగా, అంటే శివుడు అతన్ని దహనం చేసినప్పటి నుండి శివుడి మీద కోపంతో ఉన్నాడు కదా, ఆ కోపాన్ని ఇలా తీర్చుకున్నాడని, అంటే అమ్మ అందెల రవళియే మన్మధుని నవ్వుగా తోచిందని చెప్పి శంకరులు వర్ణించారనమాట. అయితే ఇక్కడ ఒకే అంశాన్ని, అంటే ఇందులో కూడా పాదాలు 8 శ్లోకాలు చెప్పారు పాదాల గురించి అనుకున్నాం కదా. పాదాల గురించి ఎందుకు చెప్తారు అంటే ఒకే అంశాన్ని మరలా మరలా విస్తరించి చెప్పటాన్ని, అంటే ఒక పద్ధతిలో చెబితే అర్థం కాదని ఇంకొక పద్ధతిలో, అలా రకరకాల పద్ధతిలో చెప్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి బుర్రలోకి పడుతుందన్నమాట. అందరూ ఒకేలాగా చెప్తే అర్థం చేసుకోలేరు, రకరకాలుగా చెబితేనే అర్థం చేసుకోగలుగుతారు. అందువల్ల దాన్ని మరలా మరలా విస్తరించి చెప్పటాన్ని వ్యాస పద్ధతి అంటారు. ఒకే విషయాన్ని వివిధ కోణాల్లో పరిశీలిస్తూ బోధించటాన్ని సమాస పద్ధతి అంటారు. ఎందుకు అన్నిసార్లు చెప్తారు అంటే అది అంత ప్రధానమైనది కాబట్టే అన్ని రకాలుగా అన్ని కోణాల్లో రకరకాలుగా చెప్పి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తారనమాట. అందువల్ల ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క చరణాలనే వర్ణించారు శంకర్ల వారు. మామూలుగా ఈ శ్లోకం మామూలుగా అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది? జగన్మాత పొరపాటుగా నీ వద్ద ప్రసంగవశాత్తు నీ సవతి అయినటువంటి గంగాదేవిని మెచ్చుకున్నాడు నీ భర్త అయినటువంటి పరమశివుడు. తర్వాత అది తన పొరపాటును గ్రహించి ఆ తప్పు కప్పిపుచ్చుకునే దారి తెలియక వెలవెలపోయాడు. ఈ ప్రణయ కోపంతో నీ చరణ కమలాలతో నీవు ఆయన నుదుటిని తాడన చేశావు. అలా చేయగా శివుని యొక్క శత్రువైనటువంటి మన్మధుడు లోగడ ఈశ్వరుడు తన శరీరం ముక్కంటి మంటలతో దహించిన సంఘటన గుర్తుకు వచ్చి బాగా అవమానపడి ఉన్నాడు కనుక ఇప్పుడు నీ పాదతాడనంతో శివునికి తగిన శాస్తి జరిగింది అని చెప్పి సంతోషిస్తున్నాడు. ఆ సంతోషాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడు? నీ కాలి అందెల చివర్లో ఆ చిరు మువ్వల్లో అనంగునిగా, అంటే శరీరం లేనివాడు కదా, అందుకని ఆ మువ్వల్లో చొరపడి వాటి యొక్క కణకణ నాదంలో కలిసిపోయి కిలకిలా నవ్వుతూ నేటికి తన పగ తీరింది శివునిపై అని చెప్పి శివునిపై పగ తీర్చుకున్నాను అని కిలకిలా నవ్వుకున్నట్ట. ఈ శ్లోకంలో శంకరులు జగన్మాత జగత్ పితల యొక్క ప్రణయ కలహాన్ని ఒక ఘట్టాన్ని వర్ణించినట్లే వర్ణిస్తూ ఆ తల్లి యొక్క చిరుకోప ప్రదర్శనలో ఆమె పాద కమలాలు ఆ స్వామి నుదుటికి తగిలినప్పుడు మన్మధుడు చిరకాలపు తన పగ తీర్చుకున్నట్లు నవ్వాడు అని చెప్పి, అంటే అమ్మవారి కాలి అందెల కణకణ ద్వానంలో మనకి చూపించారు. ఆ మహాసాధ్వి జన్మజన్మలకు ఈశ్వరుని తప్ప అన్యులను భర్తగా కోరని మహాపతివ్రత. అటువంటిది తండ్రి ఇంట ఈశ్వరుని నిందైనా భరించలేక సతిగా ప్రాణత్యాగం చేసి ఆత్మాహుతి చేసుకున్న సతీమ తల్లి. మళ్ళీ హిమవంతుని కుమార్తెగా పార్వతిగా జన్మించి ఈశ్వరునికి తపస్సుతో మెప్పించి వివాహమాడి ఆ స్వామిని క్షణం కూడా ఎడబాసి ఉండలేనటువంటి అన్యోన్యానురాగాలు, ఆదర్శ దాంపత్యం రీతిలో అర్ధనారీశ్వరిగా మారినటువంటి తల్లి. అటువంటి తల్లి కేవలం తన సవితి అయిన గంగాదేవి పేరు తన వద్ద చెప్పగానే, అంటే ఆ గంగ యొక్క గొప్ప గుణాలు వర్ణించారు అనుకుందాం అని చెప్పగానే తన పాదాలతో ఆ స్వామి నుదురు మీద తన్నుతుందా, అంటే తాడనం చేస్తుందా? అదే నిజమైతే మనబోటి సామాన్య గృహస్థులం అస్తమానం ఏదో ఒక చిన్న విషయాల్లో భార్యాభర్తలం కీచులు ఆడుకుంటూనే ఉండే నైజం ఉన్నవాళ్ళం కదా మనం అందరం. కానీ జగద్గురువు బోధించినటువంటి గూఢార్థం వేరిక్కడ. ఏమంటున్నారు? ఈశ్వరుని నుదురు మీద తాడనం చేసింది అన్నాం కదా. ఈశ్వరుని నుదురు అంటే ఏంటి? జ్ఞాననేత్రం, జ్ఞానం. మానవులు ఆజ్ఞాచక్రం ఉండేది ఆ నుదుటి స్థానంలోనే, అంటే ఈ ఫాల భాగంలోనే ఈశ్వరుని సాక్షాత్కారం జరుగుతుంది సాధకులకు. అయితే అందాక సాధన చేసినటువంటి కొందరు సాధకులు పొరపాటుగా ఈ తనకి, అంటే సాధన ద్వారా వాళ్ళకి లభించినటువంటి సిద్ధుల ఆకర్షణకు లోను కావటము, వాటి ప్రదర్శనకు పూనుకొని తమని తాము ఇంద్రజాలికుల్లా ప్రదర్శించుకొని ధనాకర్షణకు జనాకర్షణకు లోను కావడము, ఇలా చేస్తూ పతనమవుతూ ఉంటారు, పక్కదారి పడుతూ ఉంటారు. అలాంటి వారిని జగన్మాత సరిదిద్దాలి. ఎలా సరిదిద్దుతుంది ఆ తల్లి? ఆమె పాదతాడనమే వాళ్ళకి సరి అయిన పాఠం. ఒకానొక అవమానము, ఓ పరీక్ష సృష్టించి ఆ తల్లి వాళ్ళ మొహం, అంటే నుదురు పగిలేలాగా తాడనం చేస్తుంది. అప్పుడు మనం తప్పు చేస్తున్నాము అని చెప్పి
అది మర్చిపోయి వాళ్ళు చేస్తున్న పనులన్నిటి కూడా మర్చిపోయి మనం చేసిన తప్పేంటో తెలుసుకొని పోయిన జ్ఞానాన్ని అంతా పొందుతారు. ఆ విధంగా తట్టి లేపుతుంది ఆ తల్లి. ఇక్కడ సవతి అంటే పక్కదారి పట్టించిన కోర్కెలు, సిద్ధులు అటువంటివన్నమాట. అంటే ఏదైనా సిద్ధులు ఇవన్నీ కూడా వచ్చాయి అంటే దాన్ని సత్కార్యానికి ఉపయోగించాలి. లేకపోతే పతనం అయిపోతారనమాట. అది ఇందులో అర్థం. ఆ తల్లి తన్నినప్పుడు అంటే మానవుల్ని తన్నడం అంటే ఏంటి? ఏ అవమానమో, ఏ పరీక్ష జరిగినప్పుడు ఆ సాధకుడిని చూసి తాము జయించామన్న భావనతో ఆ సిద్ధులు, కోరికలు కిలకిలా నవ్వటాన్నే మన్మధుడు అందెల్లో చేరి నవ్వటం అని చెప్పారనమాట. అంటే అదే మరి కోరికలకు ప్రతిరూపం మన్మధుడే కదా! ఆ విధంగా అనమాట. అంటే సాధారణంగా ఇప్పుడు మన మానవ జీవితంలో, నిత్య జీవితంలో జరిగేటటువంటి ఒక సంఘటన మనం తీసుకున్నట్టయితే, సాధారణంగా ఏ స్త్రీ అయినా నిరాశ, నిస్పృహలకు గురి అయినప్పుడు, అవమానం, బాధలకు గురి అయినప్పుడు, భర్త, బిడ్డలు, ఇంకెవరైనా ఆత్మీయులు అందరూ కూడా చులకన చేస్తున్నారనే బాధ కలిగినప్పుడు ఏం చేస్తుంది? కోపంతో, బాధతో ఓ మంచం మీద ఓ పక్కకి ఒత్తిగిలు ముంచుకుని పడుకుంటుంది కదా! ఆ సమయంలో ఎలా ఉంటుంది? శరీర ఆకృతి వంగిపోయిన బాణం లాగా, అంటే ధనుస్సులా ఉంటుంది. అంటే దీన్ని మూడంకేసి ముంచుకుని పడుకుంది అంటూ ఉంటారు కదా! అలాగా. అప్పుడు ఆ బాధలో ఆమెకు వ్యతిరేకంగానో, హేళనగానో, లేతే ఎవరైనా విమర్శిస్తూనో, ఎవరైనా వచ్చి మాట్లాడారనుకోండి, జనరల్‌గా ఏం చేస్తారు? అలా పడుకున్నప్పుడు పాదాల దగ్గర మంచం మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా! అలా మాట్లాడేటప్పటికి అనుకోకుండా అసంకల్పిత ప్రతీకార చర్య అనమాట. అంటే అనుకోకుండా గబాల్న వెనక్కిలా తిరిగినప్పుడు ఏమవుతుంది? ఆ తిరగటంలో ఆ ధనుస్సు బాణంలా ముంచుకుని ఉన్నది కాస్త నిటారుగా అవుతుంది కదా! ఆ నిటారుగా అయినప్పుడు ఆమె కాళ్ళు ఆ దగ్గర ఎవరు కూర్చున్నారో వాళ్ళకి తగులుతాయి కదా! అలాగనమాట. నుదురుకు తాకడమో, ఇంకెక్కడో ఒకట తగులుతూ ఉంటాయి. ఇది జనరల్‌గా మనకి ప్రతి నిజ జీవితంలో చూస్తూనే ఉంటాం. దీనికి ఒక కథ కూడా ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారికి వారి భార్య తిరుమలాదేవి మధ్య ప్రణయ కలహంలో వాళ్ళకి ఈ తాడనం ప్రాప్తించింది వాళ్ళిద్దరి మధ్య. దానిని వారు తీవ్రంగా అంటే కృష్ణదేవరాయల వారు దాన్ని తీవ్రంగా పరిగణించి ఆ భార్యతో మాట్లాడడం, పలకడం మానేస్తాడు. దాంతో పాపం ఆవిడ చాలా ఆవేదన పడి ఆస్థాన పండితుడైన మహాకవి అయినటువంటి నంది తిమ్మన, అంటే ముక్కు తిమ్మన అంటాం కదా, అష్టదిగ్గజాల్లో ఒక ఆయన, ఆయన్ని రహస్యంగా కలుసుకుని అంతఃపురానికి పిలిపించుకుని జరిగింది చెప్పి, స్వామి ఎలాగైనా సరే మహారాజు వారు ఈ అసంకల్ప ప్రతీకార చర్యగా జరిగినటువంటి తన పాద తాడనాన్ని, తప్పును క్షమించి మరలా మా ఇద్దరి మధ్య మామూలుగా సంతోష జీవితం కలిగేలా చేయమని చెప్పి ఆ నంది తిమ్మన్న గారిని ఈ తిరుమలాదేవి కోరుతుంది. సరే ఆయన ఏం చేయాలి? ఆయన ఆలోచించాడు. ఆలోచిస్తే ఆయనకు వెంటనే ఈ సత్యభామ కథ గుర్తుకొస్తుంది. కథానాయకిగా ఆయన మెదడులోకి వచ్చేస్తుంది. అంటే ఆయన రచించిందే పారిజాత అపహరణం అనమాట. మనకి సినిమాలు తీసినారు కదా! శ్రీకృష్ణ తులాభారంలో పద్యాలన్నీ కూడా ఈ పారిజాతాపహరణలో పద్యాలే అనమాట. నంది తిమ్మన్న గారు రాసినటువంటి పారిజాతాపహరణంలోని పద్యాలే ఆ సినిమాలోనూ పెట్టారు. అయితే ఇది భాగవతంలో ఒక చిన్న సంఘటన అందరికీ తెలిసిందే. ఈ సంఘటన చిలవలు, పలవలు ఇవన్నీ చేసి ఆయన తన కవితా చమత్కృతితో అమర్చి పారిజాతాపహరణం అనే ఒక పద్య కావ్యంగా దాన్ని తెలుగులో రచించి శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇస్తాడు. ఈ ఇవ్వగానే సభలో అందరికీ చదివి వినిపించి అందరి మెప్పు పొందుతాడు. ఆ కవిత్వాన్ని ఆయన తీసుకుని తిమ్మన్న గారిని సత్కరించి ఆనాటికి సభ చాలించి గబగబా తిరుమలాదేవి మందిరానికి ఈ పారిజాతాపహరణ తాళపత్ర వ్రాతపతితో సహా బయలుదేరి వెళ్తాడు. ఆ విధంగా తిమ్మన కోరినది అదే ఒక కథ, ఒక కావ్యం, ఒక మంచి మార్పుకు, ఒక మంచి సవ్యమైన ఆలోచనకు కారణభూతమైతే ఆ కవి, ఆ కవిత్వం కూడా ధన్యమైనట్లే కదా! ఈ విధంగా ఏమైంది? ఆయనకి ఒక కావ్యాన్ని రాయగలిగే అవకాశము వచ్చింది. ఆ విధంగా చేయటం వల్ల శ్రీకృష్ణదేవరాయలకి, తిరుమల దేవికి ఉన్నటువంటి గొడవ, ఆ కలహం కూడా సమసిపోయింది. వాళ్ళు కూడా ఒకటైపోయారు. ఈ విధంగా ఒక రకంగా ప్రపంచానికే మంచి జరిగింది. ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం కదా! కాబట్టి అమ్మవారి పాద తాడను పరమశివుని నెన్నుదురును తాకి జ్ఞానభిక్ష అర్థించిన ఆది భిక్షువు ఆ గురు రూపునికి, ఆ దక్షిణామూర్తి రూపునికి శిరసా మొక్కుతూ ఆ జగన్మాత పాద తాడనాన్ని మనం కూడా మనసారా కోరుకుందాం. ఆ పాదాలను శరణు వేడదాం. ఈ విధంగా ఆ తల్లి పాదాలను శరణు వేడుతూ, ఇది జపం చేసుకునే వాళ్ళు చేసుకునేటట్లయితే 1000 సార్లు జపం చేసుకోవాలి.
దీనివల్ల పిశాచ బాధ నివృత్తి కలుగుతుంది. దీనికి క్షీరపాయసం, నారికేళ ఫలం, కదలీ ఫలం నివేదన. ఈ విధంగా ఆ తల్లి యొక్క చరణ కమలాలు మనందరినీ రక్షించాలని కోరుకుంటూ స్వస్తి.